శ్రీవల్లి అనాథాశ్రమం గురువుగారి దగ్గరికి వెళ్ళి, చెప్పండి గురువుగారు, ఈ ఫోటోలో ఉంది మా అమ్మేనా అని అడుగుతుండగా, అవునమ్మా, ఈవిడే నీ తల్లి అని చెప్తూ ఉంటారు గురువుగారు. నిన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టింది కూడా ఈవిడే అని గురువుగారు చెప్పడంతో, అంటే వైజయంతి అమ్మగారే మా కన్నతల్లా అని శ్రీవల్లి అనుకుంటూ, అవును, నాకు ఫోటో ఇచ్చారు కదా, ఆ ఫోటో నా కన్న తల్లిది అని చెప్పారు కదా, మరి అది ఎవరు అని శ్రీవల్లి అడుగుతుండగా, ఆ ఫోటో కూడా ఈవిడే ఇచ్చింది. అలా తన కన్నబిడ్డని వేరే వాళ్ళ కన్నబిడ్డ అని నమ్మించడానికి అలా ఇస్తారు. అందుకే నేను చెప్తున్నా, నీ కన్న తల్లి తనే అని బల్ల గుద్దినట్టు గురువుగారు చెప్పడంతో వైజయంతియే తన కన్న తల్లి అని శ్రీవల్లి నమ్మేస్తుంది. చి, ఎంత పాపం చేసింది అని కేదార్ అంటూ ఉండగా, జరిగింది కదా కేదార్ అని జగదాత్రి అంటూ ఉంటుంది. అన్నయ్య పదండి, నేను మా అమ్మని చూడాలి, మా అమ్మ దగ్గరికి వెళ్దాం అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. పదమ్మా అని అంటూ జగదాత్రి కేదార్ శ్రీవల్లిని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇక కౌశికి సుధాకర్ ఇద్దరు శ్రీవల్లి దొంగతనం చేయలేదని, తన అటువంటిది కాదని మాట్లాడుకుంటూ ఉండగా, అప్పుడే పైనుండి కిందికి దిగి వచ్చిన వైజయంతి కోపంగా, ఇంకా దాని ముచ్చటే మాట్లాడుకుంటున్నారా, అన్నం బియ్యం ఏదేదో అంటున్నారు కదా, అది అన్నం అంటున్నారు కదా, కాదు అది సున్నం, మన ముఖాలకి సున్నం రాసిపోయింది కదా, అదొక దొంగ, ఇకపై దాని ఊసు దాని పేరు కూడా ఇంట్లో వినబడ్డానికి వీల్లేదు అని వైజయంతి వార్నింగ్ ఇస్తూ ఉండగా, రా శ్రీవల్లి అంటూ దాత్రి శ్రీవల్లిని లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. దాత్రి కేదార్, ఇక ఏంటి మళ్ళీ ఎవరు అని వైజయంతి కోపంగా వెనక్కి తిరిగేసరికి దాత్రి కేదార్ ఇద్దరు అండగా నిలబడి శ్రీవల్లిని లోపలికి తీసుకొస్తూ ఉంటారు. శ్రీవల్లిని కోపంగా చూసి ఊగిపోతూ ఇలా అంటుంటుంది వైజయంతి, మళ్ళీ ఎందుకు వచ్చావే ఇంట్లోకి, ఇంకా చేసిన అవమానాలు నీకు చాలలేదా, నా కుటుంబానికే నువ్వు పంగనామం పెడతావా, ఇంట్లో నుండి వెళ్ళిపో, ఎందుకొచ్చావు అని వైజయంతి శ్రీవల్లిని తిడుతూ ఉండగా, మా అమ్మెవరో తెలిసింది కాబట్టి వచ్చాను అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఎవరో తెలిసిందా అని వైజయంతి షాక్ అవుతుంది. ఎవరమ్మా అని సుధాకర్ కూడా అడుగుతుండగా, వైజయంతి వైపు వేలు చూపిస్తూ, తనే మా అమ్మ, వైజయంతి అమ్మగారే నా కన్న తల్లి, అమ్మా అంటూ వైజయంతిని వాటేసుకుంటుంది శ్రీవల్లి. వైజయంతి ముఖంలో మారుతున్న హావభావాలని చూసి జగదాత్రి నిజం గ్రహించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అమ్మో, స్టోరీ ఎక్కడి నుండో ఎక్కడికి తిరిగేలా ఉంది, ఈ ట్విస్ట్ ఏంటి అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. వైజయంతి శ్రీవల్లి కన్న తల్లి అని తెలుసుకున్న అందరూ షాక్ అవుతారు. శ్రీవల్లిని వైజయంతి వెనక్కి నెట్టేస్తుంది. ఏంటి, నేను నీ కన్న తల్లినేంటి, ఏం మాట్లాడుతున్నావు, ఏంటి అబ్బాయ్యా, నువ్వేమీ అడగవేంటి అని సుధాకర్ని అంటూ ఉంటుంది వైజయంతి. నాకేమైనా తెలిసి చస్తే కదా నేను అడగడానికి, ఏంటమ్మా శ్రీవల్లి, ఏం మాట్లాడుతున్నావు, ఏం జరిగిందో చెప్పు అని సుధాకర్ అడుగుతూ ఉండగా, నన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టింది వైజయంతి అమ్మగారే, మా గురువు గారు చెప్పారు, ఫోటో కూడా చూపించారు, అన్నయ్య ఫోటో చూపించు అని శ్రీవల్లి అడగగానే కేదార్ తన మొబైల్లో వైజయంతి శ్రీవల్లిని అనాథాశ్రమం గురువు గారికి ఇస్తున్న ఫోటోని కేదార్ చూపించగానే అది చూసి వైజయంతి షాక్ అవుతుంది. అందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి అడగవేంటి, అడిగావు కదా, ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, శ్రీవల్లి ఎవరు, చి, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది, పెళ్లికి ముందే తప్పు చేసి కన్న కూతుర్ని అనాథాశ్రమంలో వదిలేసావా, అందుకే శ్రీవల్లిని నువ్వు ఇంటి నుండి బయటికి గెంటేశావా, అసలు శ్రీవల్లి తప్పు చేయలేదేమో, ఆ తప్పు కూడా శ్రీవల్లి పైన వేసింది నువ్వే కదా అని సుధాకర్ అడుగుతుండగా, అవును మామయ్య గారు, వైజయంతి అత్తయ్య గారే శ్రీవల్లి బ్యాగ్లో డబ్బులు పెట్టారు, మన కీర్తియే సాక్ష్యం అని జగదాత్రి చెప్పగానే అందరూ కీర్తి వైపు చూస్తారు. అవును అన్నట్టు సైగలతో వైజయంతియే శ్రీవల్లి బ్యాగ్లో 5 లక్షలు పెట్టిందని, అది నేను చూశానని కీర్తి పాప చెప్పడంతో, చి, ఎంత చెండాలపు దానివే నువ్వు, ఎంత నీచమైన దానివే, కన్నబిడ్డని ఇలా చేస్తావా, ఇంటి నుండి గెంటేస్తావా అంటుండగా, అయ్యో నేనేం చెయ్యలేదు, నేను దాని కన్న తల్లిని కాదు అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక మావయ్య గారు పెళ్లికి ముందే తప్పు చేశారనుకున్నాను, చి, మీరు కూడా చేసింది అదేనా అని నీచంగా చూస్తూ ఉంటుంది నిషి.
నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని యువరాజ్ అంటూ ఉంటారు. అందరూ అంటున్న మాటలకి శ్రీవల్లిని కోపంగా చూస్తూ వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నేను దాని కన్న తల్లిని కాదు అని అంటూ ఉంటుంది వైజయంతి. అత్తయ్య గారు వేరే ఆవిడ ఫోటోని కూడా అనాథాశ్రమం వ్యక్తికి ఇచ్చారంట అని అంటూ ఉండగా దీని మీదున్న తప్పుని వేరే వాళ్ళ మీదికి తోసేసుకోవడానికి ఇది అలా చేసుంటుంది అని అంటుంటాడు సుధాకర్. ఆ గురువు గారు కూడా అదే చెప్పారు మామయ్య గారు అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఎవరైనా అదే చెప్తారమ్మా, అదే జరిగింది. ఇదే తప్పు చేసి కన్న బిడ్డని అనాథాశ్రమంలో చేర్పించింది. నీచురాలు అని తిడుతూ ఉంటాడు సుధాకర్ అసహ్యంగా. నిన్ను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందమ్మా అని యువరాజ్ తిడుతూ ఉండగా చెప్పేది నీతులు చేసేది బూతులు అని నిషి కూడా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో నేను దాని తల్లిని కాదు అని అంటూ ఉంటుంది వైజయంతి. సరే అత్తయ్య గారు అలాగే నమ్ముదాం, కానీ శ్రీవల్లి మీకెక్కడ దొరికింది? మీరు అనాథాశ్రమంలో ఎందుకు చేర్చారు అని జగదాత్రి నిలదీస్తూ ఉండగా అది రోడ్డు పైన దొరికింది, అనాథాశ్రమంలో ఇచ్చేశాను పాపమని వైజయంతి అంటూ ఉండగా మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అని జగదాత్రి అడగ్గా ఇవ్వాలా నాకు తెలీదు అని అంటూ మర్చిపోయాను అని ఏదేదో చెప్తూ ఉంటుంది వైజయంతి. అన్నీ తెలిసిన మీరు తెలీదు మర్చిపోయాను అంటే నమ్మలేన పిన్ని, మిమ్మల్ని చాలా గొప్పగా చూశాను, కానీ మీరింత నీచమైన వాళ్ళని ఇలా అనుకోలేదు అని కౌశికి కూడా అసహించుకుంటుంది. అందరూ వైజయంతిని అవమానిస్తూ నీచంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక సుధాకర్ నువ్వెంత చెడగొట్టుదానివే అంటూ వెళ్ళిపోగా నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉందమ్మా, నీ కొడుకును నేనని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అంటూ వెళ్ళిపోతాడు యువరాజ్. చేసేవన్నీ శ్రీరంగ నీతులు, చెప్పేవన్నీ మంచి మాటలు అంటూ నిషి వెళ్ళిపోతుంది. పవిత్రత అన్నారు కదా, ఇదేనా పవిత్రత? మీకు లేని పవిత్రత మాకెక్కడి నుంచి వస్తుంది అని బూచి కూడా అంటూ ఉంటాడు. ఏంటి కాచి చూడు నీ మొగుడేమంటున్నాడో అని వైజయంతి తిడుతూ ఉండగా ఇటువంటి పనులు చేస్తే ఆయన ఇదే అంటారు, ఇంకేమంటారు అంటూ కాచి కూడా వెళ్ళిపోతుంది. వైజయంతి కోపంగా కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉండగా శ్రీవల్లి అయ్యో మా అమ్మని నేను అందరి ముందు అవమానించాను, బాధ పెట్టాను అని అనుకుంటూ ఉండగా ఏదైనా పిన్ని చేసుకుంటుందేమో అని కేదార్ అంటూ ఉండగా శ్రీవల్లి నేను ఆపుతాను అంటూ లోపలికి వెళ్తుంది. వైజయంతి చేతులు పట్టుకొని సారీ అమ్మా, నాకు తెలీదు, ఇన్నాళ్ళు అనాథ అనుకున్నాను, కానీ ఇప్పుడు నిజం తెలిసేసరికి అందరి ముందు బయట పెట్టేశానమ్మా అని అంటూ ఉండగా నువ్వు నా కూతురివి కాదే, అయినా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ శ్రీవల్లి జుట్టుని పట్టుకొని బయటికి ఇచ్చుకొచ్చి నెట్టేస్తుంది వైజయంతి. కుప్పకూలిపోతుంది శ్రీవల్లి వాకిట్లో. అందరూ చూసి షాక్ అవుతారు. ఈ కాపు పిన్ని పాపం తనే తప్పు చేసిందని నువ్వు తప్పు చేసి తనపై నెట్టేస్తున్నావు అని కేదార్ అంటూ ఉండగా అన్నీ నీకు తెలిసినట్టు మాట్లాడకు అని అంటూ ఉంటుంది వైజయంతి. నేను దాని కన్న తల్లిని కాను అని అంటూ ఉంటుంది వైజయంతి. అత్తయ్య గారు సరే మీరు కన్నతల్లి కాకపోతే మీరిచ్చిన ఫోటో ఎవరిది, ఆవిడ ఎవరు, శ్రీవల్లి ఎవరు, ఎవరి కన్నబిడ్డ అని జగదాత్రి నిలదీస్తూ ఉంటుంది. అది చెప్పలేక కదా ముందు నుయ్యి వెనక గొయ్యి అని చేస్తున్నా అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. సుధాకర్ కోపంగా ఇప్పటి నుండి తను ఈ ఇంట్లోనే ఉంటుంది, నీ కూతురిగా, నీ అంత కసాయివాన్ని కాదు నేను తనని బిడ్డలాగే చూస్తా, ఇకపై నుండి నువ్వు ఇంట్లోనే ఉండాలి శ్రీవల్లి అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోతాడు. నేను వెళ్ళిపోతున్నానమ్మా అని అనగానే ఎక్కడికి వెళ్తావు శ్రీవల్లి, సార్ చెప్పారు వినలేదా, నిన్నిక్కడే ఉండమన్నారు అని అంటూ ఉంటాడు కేదార్. వైజయంతి కోపంగా వెళ్ళిపోగానే జగదాత్రి అనుమానపడుతూ ఉంటుంది. ఇక సుహాసిని కూతురు శ్రీవల్లి అని తెలుసుకున్న జగదాత్రి ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.